ఒక్కోసారి మనము ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒంటరిగా అంటే జర్నీ అని చెప్పట్లేదు నేను. జీవితంలో ఒంటరిగా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, మాట్లాడే వాళ్ళు ఉండరు, మనకు సహాయం చేసే వాళ్ళు ఉండరు, ఎవ్వరు ఉండరు. అయినా సరే మనము దృఢ సంకల్పంతో ముందుకు సాగాలి. వీడేంటి ఇట్లా చదువుతాడు, వీడేదో పెద్ద ఆరినోడు, వీడి బాగా తెలిసినోడు అనుకోవద్దు. ఖచ్చితంగా మనకు ఎవరు సపోర్ట్ లేకుండా, భయపడకుండా జీవితంలో ఒంటరిగా ఏ పని అయినా మనం సాధించగలుగుతాం. అందుకని చెప్పి అయ్యో నాకు ఎవరు లేరు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నన్ను దూరం పెట్టేశారు, నన్ను హేళనగా మాట్లాడుతున్నారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నలుగురిలో నన్ను తలెత్తుకోకుండా తలదించుకునేటట్లు చేస్తున్నారు, ఇవన్నీ మన కళ్ళ ముందు సినిమా రీల్లా కనపడుతూ ఉంటాయి. కనపడుతూ ఉంటాం కాదు, మనం అనుభవిస్తూ ఉంటాం. అటువంటప్పుడు కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం. ఒక్కోసారి అనిపిస్తుంది జీవితం మీద విరక్తి కలిగి, ఈ జీవితం మనకు అవసరం లేదు, దీన్ని సాధించేసేయాలి అని ఆత్మహత్య లాంటి దీనికి పాల్పడాల్సిన రోజు కూడా ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో. ఎవరో బాగా కష్టాలు అనుభవించేవాళ్ళు. అందుకని చెప్పి ఎప్పుడైనా సరే ధైర్యంగా ముందుకు పోవాలి. నడి రోడ్డు మీద నిలబడినా కూడా భయపడకూడదు. నడి రోడ్డు మీద నిలబడటం అంటే ఏమి లేదు, ఇంక మనం అంతా అయిపోయేసింది, మన దగ్గర ఏం లేవు, ఉన్న చొక్కా ప్యాంటు తప్పితే ఏమి ఉండదు. అటువంటప్పుడు కూడా మన మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ధైర్యంగా మనం నిలబడినాడు ఒకడు వాడేవాడు వచ్చి మనకు సపోర్ట్ చేసింది, మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడు భగవంతుడు మన చేతి వేళ్ళు పట్టుకొని మనల్ని ముందుకు నడిపిస్తాడు. అటువంటి టైం ఖచ్చితంగా వస్తుంది. అటువంటి టైం కోసం చివరి నిమిషం వరకు కూడా మనం వెయిట్ చేయాలి. అంతేగాని వాడెవడో వల్ల మనం ఇట్లా పాడైపోయినాము, వాడెవడో మనల్ని ఇట్లా నాశనం చేశాడు, ఒకవేళ చేసి ఉండొచ్చు, అయినా కూడా మనం మన మనోధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిలబడి మనం ఏంటో అనేది ప్రూవ్ చేయాలి తప్పితే డీలా పడకూడదు. ప్రతి సవాల్ను మనము స్వీకరించాలి, భయపడాలి. ఆ సవాలే వచ్చి ఆ సమస్య వచ్చి మనం చూసి భయపడాలి తప్పితే మనం ఆ సమస్యను చూసి భయపడకూడదు. ఆ సమస్యకే భయం పుట్టి పారిపోవాలి.